హాయ్ హాయ్ అండి. సండే అయితే ఈవినింగు బీచ్కి వెళ్ళాము. సో అక్కడ బీచ్లో ఉన్న అయోధ్యను అయితే చూద్దాము అని చెప్పేసి బయలుదేరాము ఫ్యామిలీ అంతా కూడా. బట్ అక్కడికి వెళ్ళేసరికి చాలా అంటే చాలా జనాలు ఉన్నారు, అస్సలు ఖాళీ లేదు. వెహికల్స్ వెళ్ళడానికి కూడా అసలు ప్లేస్ లేదు, అంతలా ఉన్నారనమాట. ఇంకా హాలిడేస్ అయిపోతున్నాయి కదా, సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా ఈ అయోధ్యలోనే ఉన్నారు. చాలా దారుణంగా ఉంది. ఇదైతే 2 మంత్సే ఉంటుందంట వైజాగ్‌లో. బట్ మళ్ళీ ఎప్పుడు చూస్తామో ఏంటో అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా జనాలు అస్సలు తగ్గట్లేదు స్టార్టింగ్ నుంచి కూడాను. సో ఇంక అందులోకి వెళ్ళకూడదు అనుకున్నాము. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు ఇద్దరు కూడాను. సో వాళ్ళతో ఎందుకు రిస్క్ చేయడం అని చెప్పేసి ఇంకా లాభం లేదని చెప్పేసి బీచ్‌కి అయితే వచ్చేసామన్నమాట. సో మేము వెళ్ళింది ఆర్కే బీచ్, రామకృష్ణ బీచ్ అనమాట. సో బీచ్‌లోనైనా ఎంజాయ్ చేద్దామంటే వర్షం పడి ఇసుకంతా కూడా చాలా తడిగా నల్లగా, చాలా అంటే చూడడానికి కూడా బాగాలేదు. బీచ్ కూడా అలలు అయితే చాలా ముందుకు వచ్చేసాయి చూడండి. అసలు ఎంత ముందుకు వస్తాయంటే చాలా దారుణంగా ఉన్నాయి. ఇంకా రోడ్డు ఎక్కేస్తాయేమో అన్నంతగా ఉన్నాయన్నమాట అలలు. సో ఇక్కడ కూడా రిస్క్ అని చెప్పేసి కొంచెం అలలు తక్కువ ఉన్న దగ్గర, అలానే ఇసుక కొంచెం పొడిగా ఉన్న దగ్గర పిల్లలైతే ఆడుకుంటారని చెప్పేసి బయలుదేరామన్నమాట. సో మా వారిని అందరూ అడుగుతున్నారు కదా, చూడండి నవ్వండి అంటేనే నవ్వుతున్నారు. ఏం చేస్తారు.